ప్రతిస్పందన మార్గాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8 నుండి 12 వరకు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణయైనను చేయక దీవించుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. క్రైస్తవులముగా మనం 3 స్థాయిల్లో ఏదో ఒక స్థాయిలో జీవించగలం. మనం మేలుకు ప్రతిగా కీడు చేయవచ్చు, అది సాతానీయ స్థాయి. మనం మేలుకు ప్రతిగా మేలు, కీడుకు ప్రతిగా కీడు చేయవచ్చు, అది మానవ స్థాయి. లేక మనం కీడుకు ప్రతిగా మేలు చేయవచ్చు, అది దైవిక స్థాయి. యేసు ఈ చివరి వైఖరికి పరిపూర్ణమైన ఉదాహరణ. 2వ అధ్యాయము 21 నుండి 23 వరకు గల వచనాలు చూడండి. దేవుని పిల్లలముగా మనం కంటికి కన్ను పంటికి పన్ను అన్నట్టు ససేమిరా ఉండకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుండి 48 వరకు. మనం కనికరం ప్రాతిపదికన ప్రవర్తించాలి, ఎందుకంటే దేవుడు మనతో అదే ప్రాతిపదికన వ్యవహరిస్తాడు. క్రైస్తవులముగా మన పిలుపు గురించి మనం ఎల్లప్పుడూ గుర్తు చేసుకొని తీరాలి. ఎందుకంటే మనం మన శత్రువుల్ని ప్రేమించడానికి, వారు మనతో చెడ్డగా వ్యవహరించినప్పుడు వారికి మేలు చేయడానికి ఇది సహాయపడుతుంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. మనం ఆశీర్వాదాన్ని వారసత్వంగా పొందడానికి పిలువబడ్డాం. ఈ భూమి మీద మనం పొందే హింసలు ఏదో ఒకరోజు పరలోకంలో మనకున్న ధన్యకరమైన మహిమ స్వాస్థ్యముకు మరింత చేర్చుతాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 నుండి 12 వరకు. కానీ మన శత్రువుల పట్ల ప్రేమ కనికరాలతో వ్యవహరించినప్పుడు నేడు కూడా మనం ఓ ఆశీర్వాదాన్ని వారసత్వంగా పొందుతాం. వారితో ఓ ఆశీర్వాదాన్ని పంచుకోవడం ద్వారా మనం కూడా ఓ ఆశీర్వాదాన్ని పొందుతాం. శ్రమలతో కూడిన సమయం విశ్వాసులు ఆధ్యాత్మికంగా సుసంపన్నులయ్యే సమయంగా మారగలదు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీరు చివరిసారి కీడుకు ప్రతిగా మేలు ఎప్పుడు చేశారు? అది మీకెలా అనిపించింది? ఆమేన్.